వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకైతే 4th సెమిస్టర్ ఎంబీఏ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళకి సంబంధించి నాలెడ్జ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అయితే రేపైతే ఎగ్జామ్ రాయబోతున్నారు. వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ నోట్స్, నేను ఏదైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదువుతుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా చదువుకోమని చెప్పండి. మ్యాథ్స్ ఇవి అయితే సరిపోతాయి వాళ్ళకి క్వశ్చన్స్. ఓకేనా? సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. సో మీరు బ్యాక్ సైడ్ చూసి ఏదేదో అనుకోకుండా, నాకు అంత టైం లేదు మీకు ఎడిట్ చేసి నేను క్రాప్ చేసి అంత పెట్టే టైం అయితే లేదు. సో నాలెడ్జ్ మేనేజ్మెంట్ వచ్చి యూనిట్ 1 నుంచి అయితే మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ నాలెడ్జ్. యూనిట్ 2 నుంచి వచ్చేసరికి రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ కేఎం సిస్టమ్స్, కేఎం టూల్స్, ఈఆర్పీ అండ్ బీపీఆర్, డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌస్. యూనిట్ 3 నుంచి కేఎం ఇన్ ఫినాన్స్, ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ కేఎం. 4th యూనిట్ నుంచి స్టేజెస్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ ప్రాసెస్, నో క్యాపిటల్ వర్సెస్ ఫిజికల్ క్యాపిటల్, ఎథిక్స్ ఇన్ కేఎం. సో 5th యూనిట్ నుంచి వచ్చేసరికి 10 స్టెప్ కేఎం రోడ్ మ్యాప్ ఉంది కదా, అదైతే చూసుకోండి. ఓకేనా? అలాగే ఆ క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి రిఫర్ చేయండి. ఈ క్వశ్చన్స్ కూడా దాంట్లో ఏమైనా మిస్ అయితే నేను ఈ పేపర్లో రాసి ఉండొచ్చు. సో ఈ పేపర్లో కూడా అన్నీ చూసుకోండి. ఓకేనా? సేమ్ క్వశ్చన్స్ అయితే ప్రాబ్లం లేదు. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటే మీరు రాయాలి. నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటే ఏంటో రాయాలి. సో ఆ తర్వాత మేనేజ్మెంట్కి ఎవరొకరు డెఫినేషన్ అనేది కనిపెట్టుంటారు కాబట్టి చూసుకోండి. నాలెడ్జ్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటో రాయాలి. తర్వాత కేఎం అంటే ఏంటో రాయాలి. నేనైతే ఎన్ని రాసేదాన్ని క్లియర్గా. సో మనం ఇంత క్లియర్గా రాస్తేనే వాళ్ళకి నచ్చిద్ది అనమాట. మనం ఎలా పడితే అలా రాస్తే వాళ్ళకి నచ్చదు. చూసుకోండి. నాలెడ్జ్ అంటే ఏంటి, తర్వాత మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు ఆ 2 పదాలు విడదీసి రాయాలి. తర్వాత కేఎం అంటే ఏంటి అని చెప్పి రాయాలి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్ప్లిక్ట్ నాలెడ్జ్, టాక్టిక్ నాలెడ్జ్. ఎక్స్ప్లిక్ట్ అంటే ఏంటి అండ్ టాక్టిక్ నాలెడ్జ్ అంటే ఏంటి. ఇంపార్టెన్స్ ఆఫ్ కేఎం వచ్చేసరికి ఇవి చూసుకోండి. ఇంపార్టెన్స్ ఆఫ్ కేఎం ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే, మీరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని రాసుకోవాలి మీరు. ఓకేనా? అదైతే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్. సో ఇక్కడైతే చూసుకోండి, ఇవి సైడ్ హెడ్డింగ్స్. తర్వాత కేఎం డిసిప్లైన్స్. సో ఇదైతే చూసుకోండి, కేఎం డిసిప్లైన్స్ 10 అయితే ఉన్నాయి. కేఎం డిసిప్లైన్స్ ఇవన్నీ చూసుకోండి క్లారిటీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాలెడ్జ్ సొసైటీ కేటగిరైజ్ 3 నేమ్స్ అనమాట. నాలెడ్జ్ సొసైటీ, ప్రీ ఇండస్ట్రీ సొసైటీ, ఇండస్ట్రీ సొసైటీ, పోస్ట్ ఇండస్ట్రీ సొసైటీ. డేటా అండర్స్టాండింగ్, డేటా ఇన్ఫర్మేషన్. సో నాలెడ్జ్ అని చూసుకోండి క్లియర్. కేఎం టూల్స్ అనమాట. కేఎం టూల్స్ 6 ఉన్నాయి. మీకు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. అలాగే డేటా మైనింగ్ అంటే ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి అని చెప్పి రాసాను చూసుకోండి. ఇక్కడ ఏదో లాస్ట్కి వచ్చేసరికి రైటింగ్ అనేది ఏం బాగోదు, ఎలా పడితే అలా రాసేస్తాం అనమాట. మనకు అర్థమైతే చాలు అన్న విధానంలో రాసేస్తాము. కానీ నా రైటింగ్ ఇలా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా? డేటా వేర్ హౌస్ డిజైన్ ప్రాసెస్ అనమాట ఇది. సో చూసుకోండి. తర్వాత టైప్స్ ఆఫ్ ఓఎల్ఏపి, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఓఎల్ఏపి అని చెప్పి ఉంటుంది చూసుకోండి ఇక్కడ. టైప్స్ ఆఫ్ ఓఎల్ఏపి. సో ఈఆర్పీ అంటే ఏంటి, ఈఆర్పీలో సంబంధించిన ఇంపార్టెన్స్ అంటే ఏంటి. తర్వాత టుడే నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్, ఈ రోజుకి నాలెడ్జ్ మేనేజ్మెంట్ సంబంధించి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇవి. తర్వాత ఫ్యూచర్ కేఎం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఆ తర్వాత ఎథిక్స్ ఇన్ కేఎం నాలెడ్జ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎథిక్స్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఇవన్నీ పాయింట్స్. తర్వాత రోల్ ఆఫ్ కేఎం సిస్టమ్ ఇన్ ఫినాన్స్లో రోల్ ఎలా ఉంటుంది కేఎంకి నాలెడ్జ్ మేనేజ్మెంట్ అనేది ఇది. తర్వాత నాలెడ్జ్ క్యాపిటల్ చూసుకోండి. కొంచెం ఈ రైటింగ్ అర్థం కాకపోవచ్చు మీకు. ఇంటెక్చువల్ క్యాపిటల్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబ్ ది ఇంటాంజిబుల్ అని ఉంటుంది చూసుకోండి ఇక్కడ. ఇంటాంజిబుల్ పోర్షన్ ఆఫ్ ఎ బిజినెస్ వాల్యూ, ప్రొటెక్ట్స్ ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, హ్యూమన్ స్ట్రక్చరల్ రిలేషనల్. ఇది వచ్చేసరికి ఫిజికల్ క్యాపిటల్. తర్వాత రోడ్ మ్యాప్ మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకొని వేసుకోండి. రోడ్ మ్యాప్ అనేది ఇది రోడ్ మ్యాప్. తర్వాత స్టేజెస్ ఆఫ్ కేఎం ఇది ఓవరాల్గా అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా. సో మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. నాకు అంత టైం లేక మీకు ఇలా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, లేదా నేను పీడిఎఫే చేసి మీకు ప్రొవైడ్ చేసేదాన్ని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కింద కమెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. ప్లీజ్ దయచేసి మీరు మర్చిపోకండి, ఇది ఖచ్చితంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.